Hello and welcome to Success Life Mantra. Which food is not good and how to avoid? ఏ ఫుడ్ మన బాడీకి మంచిది కాదు, దేన్ని అవాయిడ్ చేస్తే మనం బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాము, ఈ విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. లిస్ట్ ఆఫ్ నెగిటివ్ క్రానిక్ క్లాసిఫికేషన్ ఉన్న ఫుడ్ చూస్తే మెయిన్గా అందులో వచ్చేది జింజర్. జింజర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయడం అనేది మంచిది కాదు. అలాగే పొటాటోస్, టొమాటోస్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఆనియన్, అసఫాక్టోడియా అంటే ఇంగువ, ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేయడం అనేది మంచిది కాదు. మన నర్వస్ సిస్టమ్కి ఇవన్నీ ఒక స్టిమ్యులేటర్ లాగా అయిపోతాయి. అలాగే పొటాటోస్ అండ్ టొమాటోస్ అనేవి ఇంటాక్సికెంట్గా ఉండి అరగవన్నమాట, డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇందులో మెయిన్గా మనం జింజర్ గురించి చూసుకుంటే కనుక ఇది ఒక పవర్ఫుల్ మెడిసిన్ అని అయితే చెప్పచ్చు. మన సిద్ధ వైద్యంలో అలాగే ఆయుర్వేదంలో కూడా ఒక స్పెసిఫిక్ హీలింగ్ పవర్ ఈ జింజర్కి ఉందని చెప్తారు. బట్ ఏదైనా కూడా మెడిసిన్లో తీసుకుంటే అది మన బాడీకి చాలా మంచిది. బట్ అది రెగ్యులర్గా తీసుకుంటే కూడా మెడిసిన్ కూడా రివర్స్ రియాక్షన్ జరుగుతుంది, తెలుసు కదా. సో అలానే ఈ జింజర్ని కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ మీద అది ఎఫెక్ట్ చేసి ఒక స్టిమ్యులేటివ్ లాగా అయిపోతుంది. స్టిమ్యులెంట్ లాగా చేసేసి స్టెరాయిడ్ ఫామ్లో అది మనకి అలవాటు అయిపోతుంది. ఒక ఎడిక్షన్ లాగా అయిపోయి అది వర్క్ చేయడం అనేది ఒక లెవెల్కి వెళ్ళాక ఆగిపోతుంది. మెడిసిన్ అయినా అంతే కదా, కొన్ని రోజులు వాడతాము, ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది బాడీ తీసుకోవడం అనేది ఆగిపోవడం మనం చూస్తూనే ఉంటాము. ఇలాగే జింజర్ కావచ్చు, అలాగే నెగిటివ్ క్రానిక్ క్లాసిఫికేషన్ ఉన్న ఏ ఫుడ్ అయినా కూడా మనం ఇలా తీసుకోవడం వల్ల మన నర్వ్స్ మీద మెయిన్గా అటాక్ అవుతుంది. అలాగే మన బ్రెయిన్ సిస్టమ్ మీద అటాక్ అవుతుంది. ఫస్ట్ ఎడిక్షన్ అయిపోతుంది, దాని తర్వాత స్టిమ్యులెంట్ లాగా అయిపోయి దానికి ఒక రియాక్షన్ అనేది లేకుండా పోతుంది. మన బాడీ కూడా ఎఫెక్ట్ అనేది చూపించడం మానేస్తుంది. అలాగే మన యొక్క బాడీ సిస్టమ్ని, నర్వ్ సిస్టమ్ని, బ్రెయిన్ సిస్టమ్ని అన్నిటినీ డ్యామేజ్ చేస్తూ వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు చెప్పిన ఫుడ్ లిస్ట్లో ఏది కూడా రెగ్యులర్గా యూజ్ చేయడం అంత మంచిది కాదు. ప్రతి దానివల్ల మనకి ఎఫెక్ట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఏ ఫుడ్ అయినా కూడా అప్పుడప్పుడు తీసుకోవడము లేదా ఒక మెడిసిన్లా తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇది మాత్రం ఎవర్ ట్రూత్. బట్ రెగ్యులర్గా అనేది ప్లీజ్ అవాయిడ్. ఈ ప్రపంచంలో ప్రతి రూట్కి అలాగే ప్రతి లీఫ్కి కూడా ఏదో ఒక మెడిసినల్ క్వాలిటీ అనేది ఉంటుంది. మనం యూజ్ చేసే విధానం బట్టి మాత్రమే దాని యొక్క రిజల్ట్ మన బాడీ పైన చూపిస్తుంది. స్టిమ్యులేటర్గా పనిచేస్తుంది అని అంటున్నాను కదా, స్టిమ్యులేటర్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది? ఏదైనా కూడా మనం తీసుకున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎట్ ఏ టైం హెవీగా ఎక్కువైపోయి సమ్ బ్యాలెన్స్డ్ వరకు ఉండి అది వెంటనే ఎట్ ఏ టైం మళ్ళీ లో అయిపోతుంది. అలా లో అయిపోయినప్పుడు సడన్గా వీక్ అయిపోతాము. ఇలా ఇంప్రాపర్గా ఉండడం వల్ల మన బాడీ అనేది బ్యాలెన్స్ తప్పిపోయి కండిషన్ అనేది కోల్పోతాము. అలా ప్రాపర్ వేలో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఈ నెగిటివ్ క్లాసిఫికేషన్ ఉన్న ఫుడ్ని మనం కొంచెం పక్కన పెట్టేయాలి. మనం బ్యాలెన్స్గా ఉండాలి అంటే మనం కామ్గా ఉండాలి. కామ్గా ఉండాలి అంటే ఆ రిలేటెడ్ ఫుడ్ని తింటేనే మనం అలా కామ్గా ఉండగలుగుతాము, రిలాక్స్డ్గా ఉండగలుగుతాము. ఎట్ ఏ టైం యాక్టివ్నెస్ మంచిది కాదు, ఎట్ ఏ టైం వీక్ అయిపోవడము కూడా మంచిది కాదు. ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మన బాడీ ఉండేలా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎర్లీ మార్నింగ్ కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే ఒక్కసారి మనకి ఎనర్జీ ఒక లెవెల్లో వచ్చేసినట్టు మనం ఫీల్ అవ్వగలుగుతాము. అదే ఎట్ ఏ టైం ఒక్కసారి మనం ఎనర్జీ ఫీల్ అవ్వడం అంటే అట్లా ఎనర్జీ వచ్చేయడం కాదు, ఎనర్జీ వీక్ అయిపోవడం కాదు. ఈ రెండు కూడా మనకు కాకుండా ఉండాలి అంటే ఇది దూరం పెట్టాలి. అలాగే మన సెన్సిటివ్నెస్ పోకుండా, మనం ఇన్సెన్సిటివ్గా అవ్వకుండా ఉండాలంటే పాజిటివ్ ఫుడ్ని ప్రిఫర్ చేయాలి. ఇక్కడ టీ అని చెప్తున్నాం కదా, టీ ఇన్ ద సెన్స్ కెఫీన్ ఉన్న టీ లీఫ్ మాత్రమే ఈ లిస్ట్లోకి వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఫ్లవర్ రిలేటెడ్ కానీ రూట్ని కానీ అలాగే లీఫ్ని కానీ వేసుకొని మరిగించి అవి టీ రూపంలో తాగుతారు. అవి టీ రూపంలోకి రావు. నేను ఇక్కడ చెప్పేది కెఫిన్ రిలేటెడ్ ఉన్న ఫుడ్ని మనం తీసుకోవడం వల్ల అవి స్టిమ్యులెంట్ లాగా పనిచేసి మన సెన్సిటివ్నెస్ని కోల్పోయేలాగా చేస్తాయి. దానివల్ల మనం ఒక స్పర్శని ఈజీగా ఫీల్ అవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుక్కర్ని తీసుకుంటే కనుక అది మనకన్నా ఎక్కువ సెన్సిటివ్గా ఉండగలుగుతుంది. ఎందుకంటే అది మన చూపుని కానీ ఎక్స్ప్రెషన్ని కానీ అలాగే మన స్పర్శని కానీ మనకన్నా ఎక్కువగా అది ఫీల్ అవ్వగలుగుతుంది. ఎందుకంటే అది
చాలా సెన్సిబుల్గా ఉండగలుగుతుంది కాబట్టి. బట్ మనం ఇలాంటి నెగిటివ్ క్రానిక్ క్లాసిఫికేషన్ ఉన్న ఫుడ్ని అలాగే మన లైఫ్ స్టైల్ని నెగిటివ్ షేడ్లో ఉంచడం వల్ల, ఇలాంటి ఇంప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వలన మన సెన్సిటివ్నెస్ని కోల్పోతాము, ఇన్సెన్సిటివ్గా తయారవుతాము. ఎప్పుడన్నా తీసుకోవడం అది ఓకే, టీ కావచ్చు లేదా మనకి ఇష్టమైన ఫుడ్ కావచ్చు, మనకు నచ్చినట్టు మనం తీసుకోవడంలో తప్పే లేదండి. కానీ రెగ్యులర్గా యూజ్ చేయొద్దు అనేదే నా సజెషన్. నార్మల్గా పీపుల్ ఈగో సెన్సిటివ్గా ఉంటారు, అలా కాకుండా లైఫ్ సెన్సిటివ్గా ఉండగలగాలి. అంటే వారి ఆలోచనలు అలాగే ఎమోషన్ మాత్రమే లైఫ్ అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అడవిలో వెళ్తున్నాం అనుకోండి, ఒక చెట్టును చూస్తే దానిలో జీవాన్ని చూడగలగాలి. లేదు ఇది ఒక చెక్క రూపం, ఒక చెక్క అంతే అని ఫీల్ అయ్యామంటే మన సెన్సిబిలిటీ అనేది మనం కోల్పోయినట్టే. ఏది చూసినా కూడా, చిన్న క్రీచర్ని చూసినా కూడా మనం ఫీల్ అవ్వగలగాలి, సెన్సిబుల్గా ఉండగలగాలి. ఈ మోడ్రన్ లైఫ్లో మన కోసం మనం టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా ఉండడానికి ఏ టైము దొరకట్లేదు. టీవీ కావచ్చు, షౌటింగ్ కావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇలా ఏ ఒక్కటి కూడా మన గురించి మనం ఆలోచించే టైం మనకి ఇవ్వట్లేదు. ఇలాంటి కాన్స్టెంట్ రీవర్బరేషన్స్ వల్ల మనం మన ఉనికిని కోల్పోతున్నాము. మన కోసం మనం సింపుల్గా కూర్చుని ఈ యూనివర్స్ తోటి కనెక్ట్ కాలేకపోతున్నాము. ఒక సెన్సిబిలిటీ లెవెల్కి కూడా రాలేకపోతున్నాము. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, గెట్టింగ్ ఎన్స్లేవ్డ్ ఎడిక్షన్ ఈజ్ నాట్ గుడ్ టు అవర్ బాడీ అండ్ మైండ్. మన చాయిసెస్తో మన లైఫ్ ఉండగలగాలి. ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆగాలి, ఇలా లిమిటెడ్ బ్యాలెన్స్ అనేది మన మైండ్కి, మన పనికి ఉండగలగాలి. ఆపలేకపోయినంత ఇబ్బంది ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. దేనికి కూడా విపరీతంగా ఎడిక్ట్ అయిపోకూడదు. ఇది తింటాను, ఇది తినను అని ఏది ఒక స్కేల్ ప్రకారం చేయక్కర్లేదు. కానీ ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది మెయిన్గా బాడీ అవసరం బట్టి మీకు ఉండాలి. అంతేగాని సోషల్ స్టేటస్ గురించో, కల్చరల్ నీడ్స్ గురించో, లేదంటే ఇది తింటేనే ఈ ఒక స్టేటస్ అనేది మనకు వస్తుంది అన్నప్పుడు అది తినేయడమో, ఇట్లా కాకుండా ఏ వైపు కూడా వెళ్ళిపోకుండా మన బాడీకి ఏది అవసరం, ఇది నాకు అవసరమా కాదా, ఏ ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఇది ఒకసారి ఆలోచించామనుకోండి, మన బాడీని మనం ఫైనల్గా ఇబ్బంది పెట్టక్కర్లేదండి. ఇది నేను చెప్పేది. ఓకేనా? ఇలాంటి మరిన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ మిస్ కాకుండా మనం ఛానల్ని ఫాలో కావాలంటే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సక్సెస్ లైఫ్ మంత్ర అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ అని క్లిక్ చేయండి సో దట్ యూ విల్ గెట్ notified first. Yours Geeta signing off. Jai Jawan, Jai Kisan and Jai Hind. Thank you so much to you all.